నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అని వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ భూమి సునీల్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఏంటి భూ సమస్యలకి పరిష్కారాలు ఏంటి అని తెలుసుకుందాం అడిగి. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి అసలు పట్టా భూములు తప్పుగా అంటే భూదాన్, ఎండోమెంట్, ప్రభుత్వ సీలింగ్ భూములుగా నిషేధిత జాబితాలో చేర్చారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఇది తెలంగాణలో ఒక పెద్ద భూమి సమస్య. కొన్ని రకాల భూములని అమ్మటానికి కొనడానికి వీలు లేదు. ఉదాహరణకి అసైన్మెంట్ భూమి, అంటే గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇచ్చిన భూమి ఉంటుంది, లేదా ఎండోన్మెంట్కి చెందిన భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, ఇట్లాంటి అన్నీ కూడా అమ్మకాలు కొనుగోలు చేయకూడదు. అయినా కానీ ఈ భూముల రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. వాటిని ఆపటం కోసం 2007లో రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక మార్పు చేసుకొని, ఆ మార్పు ఏం చెప్తుంది అంటే సెక్షన్ 22A అని కొత్తగా చేర్చారు రిజిస్ట్రేషన్ చట్టంలో. ఆ సెక్షన్ ప్రకారము సంబంధిత అధికారులు, ఎండోన్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు, వక్ఫ్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే తహసీల్దార్లు ఆ భూముల జాబితా తయారు చేసి కలెక్టర్ల ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పంపాలి. ఎందుకు పంపుతారంటే ఈ లిస్టులో కనుక ఆ నంబర్ ఉంటే ఇంక భూముల రిజిస్ట్రేషన్ మీరు చేయొద్దు అని. వీటిని రిజిస్ట్రేషన్ ఆపటం కోసం మంచిది, అందరూ వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ భూములని, అసైన్మెంట్ భూములని, భూదాను, ఎండోన్మెంట్, వక్ఫ్ ఇట్లాంటి భూములన్నీ రక్షించాలి, తప్పుడు రిజిస్ట్రేషన్ ఆపాలి అంటే ఈ ప్రక్రియ మంచిదే. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే 2007 నుంచి ఇప్పటిదాకా ఆ జాబితాలు రూపొందిస్తున్నప్పుడు, జాబితాలు మార్చేటప్పుడు ఈ జాబితాలలో పట్టా భూములు కూడా చేరిపోయినాయి. రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 8 ఎకరాల పట్టా భూమి ఉంది. మొత్తం సర్వే నెంబరు ప్రొబిటర్ లిస్టులో వచ్చేసింది. లేదా ఒక భూమి ఇప్పుడున్న రికార్డు ప్రకారం పట్టా భూమి 1940sలో రికార్డు ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. ఆ రిజిస్టర్ ఆధారంగా పెట్టారు కాబట్టి ఇప్పుడు పట్టా భూమి కూడా ప్రొబిటర్ లిస్టులో వచ్చింది. అట్లా ఎంత లేదన్నా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 10-15 లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధిత జాబితాలకు పోయిందని ఒక అంచనా. దీనివల్ల ఏమవుతుంది, నాకు అర్జెంటుగా మా ఇంట్లో ఏదో ఖర్చుల కోసం భూమి అమ్ముకోవాలనుకుంటా. ఇప్పుడు ఈ మధ్యలో 2-3 ఆత్మహత్యలు కూడా జరిగినాయి. పిల్లల కోసం కట్నంగా ఇచ్చారు భూమి, వాళ్ళు గిఫ్ట్గా రాసి ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ కావటం లేదు. కుటుంబ ఒత్తిడి వల్ల ఒక ఆత్మహత్య ప్రయత్నం చేశారు, లేదా ఇంట్లో మెడికల్ ఖర్చుకు అమ్ముకోలేకపోతున్నారు. మరి సవరించడం ఎట్లా అంటే 2007 నుంచి రకరకాల గైడ్లైన్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ గనక మీ పట్టా భూమి తప్పుగా ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో చేరితే ఎట్లా సవరించుకోవాలో గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న తాజా నియమాల ప్రకారము మీ భూమి పట్టా భూమి అయి ఈ జాబితాలో గనక ప్రభుత్వ భూమనో, అసైన్మెంట్ భూమనో, లేదా భూదానాన్ని పడి ఉంటే కనుక జిల్లా కలెక్టర్లకి అధికారాలు ఉన్నాయి, సవరించవచ్చు. ఒకవేళ మీ పట్టా భూమి వక్ఫ్ అని కనుక నమోదై ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాలి. మీ పట్టా భూమి ఎండోన్మెంట్ కేటగిరీలో ఈ జాబితాలో ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. మార్గం అయితే చూపించారు, కానీ ఆ క్రమములో దరఖాస్తు పెట్టుకొని తెచ్చుకోవటం అనేది చాలా కష్టంగా మారింది. 100 దరఖాస్తులు వస్తే 2 దరఖాస్తులు కూడా వీటి పరిష్కారం కావటం లేదు. కాబట్టి ఎప్పటి నుంచి ఒక పెద్ద డిమాండ్ ఏముందంటే ఈ జాబితాలను మళ్ళొక్కసారి గ్రామాలకు పంపి పరిశీలించాలని. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో జిల్లా కలెక్టర్ కానీ, వక్ఫ్ బోర్డు కానీ, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కానీ దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది. మీ భూమి ఆ జాబితాలో ఉందా లేదా చూసుకోవాలి అంటే కనుక ధరణిలో నిషేధిత ఆస్తుల జాబితా అని ఉంటుంది, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, అందులో చూసుకోవచ్చు మీ నెంబర్ ఉందా లేదా తెలుస్తుంది. ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన IGRS వెబ్సైట్ ఉంటుంది, అందులోకి పోయి కనుక చూస్తే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుందో లేదో తెలుస్తుంది. మీరు ఈ ప్రశ్నకి ఒక 2 విషయాలు తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి మీ భూమి ఆ లిస్ట్లో ఉందా లేదా చూడండి. చాలామందికి ఇప్పుడు ఏం లేదంతా బాగానే ఉంది అనుకుంటున్నారు, కానీ చూస్తే కానీ తెలియదు. అంటే బాడీలో రోగం ఉంది కానీ ఇంకా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోలేదు. ఇప్పుడు అందరినీ కోరుకునేది ఏంటంటే భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారనే జాబితా చూసుకోవాలి. రెండోది, ఎవరికైనా సరే పట్టా భూమి అయ్యి ఉండి ఇట్లా తప్పుగా జాబితాలో పోతే నేను చెప్పినట్టుగా కలెక్టర్ కానీ ట్రిబ్యునల్ కానీ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి సాదా బైనామాలు క్రమబద్ధీకరణ కాలేదు అంటే మీరేమంటారు? ఇప్పుడు ఇది కూడా కొత్త చట్టం రాబోతుంది. భూభారతి చట్టం ఇంకొక 1-10 రోజుల్లో ప్రభుత్వం నోటిఫై చేసే ప్రయత్నంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య మరొకటి ఇది అసైన్మెంట్ భూముల తర్వాత, ఇప్పుడు చెప్పిన నిషేధ భూ తర్వాత సాదా బైనామాల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. 1989 నుంచి నలుగుతున్న సమస్య. భూభారతి రాబోయే చట్టం కూడా దీనికి ఒక పరిష్కార మార్గం చూపెట్టబోతుంది. ఏంటి సాదా బైనామాలు? సాదా బైనామా పేర్లు ఉంటాయి. సాదా అంటే తెల్ల కాగితం, బైనామా అంటే కొనుగోలు.
మనం సాధారణంగా భూములు కొంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొంటాం. ఎందుకు? చట్టం చెప్తుంది మీరు కనుక స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లయితే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగాల్సిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇప్పటిదాకా వ్యవసాయ భూముల్ని నోటి మాట ద్వారా తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, సిగరెట్ పెట్టె వెనకాల, అగ్గిపెట్టె వెనకాల రాసుకొని కూడా భూములు కొనుక్కున్నారు. వీళ్ళెవరికి కూడా చట్టబద్ధత లేదు. కానీ అయినా ఎందుకు సమస్య రాలేదు ఇన్ని రోజులు? 89 నుంచి ఎందుకు సమస్య వస్తుందంటే 1989 వరకు కూడా ఎవరన్నా వ్యవసాయ భూమిని కనుక రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నా, ఇతరత్ర అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొన్నా ప్రతి ఏటా గ్రామంలో జమాబందీ జరిగేది. అంటే రెవెన్యూ అధికారులు గ్రామానికి పోయి ఎవరెవరికి హక్కులు మారో చూసుకొని ఆయన తహసీల్దార్ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకపోయినా సరే వ్యవసాయ భూములకి పట్టా ఇచ్చే ప్రక్రియ ఒకటి ఉండేది. కానీ 1989లో ఏదైతే కొత్తగా 6వ చట్టం అమల్లోకి వచ్చిందో ఆ 6వ చట్టం మొదట్లో ఏం చెప్పిందంటే మీరు కనుక భూమి కొనుగోలు చేసి ఉంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే 6వలకి నమోదు చేస్తాము, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొంటేనే పాస్బుక్లు ఇస్తామని నియమం పెట్టారు. దానివల్ల కొన్ని లక్షల మంది తెలంగాణ రైతాంగానికి పాస్ పుస్తకాలు రాలే. పాస్ పుస్తకం రాకపోతే ఏమవుతుంది? బ్యాంకులో రుణాలు రావు, వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు ఏవి అందడానికి లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం 1989లో అప్పుడు అమలులో ఉన్న 6వ చట్టాన్ని సవరించి సెక్షన్ 5A చేర్చారు. ఎందుకు లోతుగా చెప్పబోతున్నానంటే ఈరోజు కూడా 9,24,000 మంది దరఖాస్తు పెట్టుకొని ఈ సమస్యకు పరిష్కారం ఎదురు చూస్తున్నారు కాబట్టి కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సెక్షన్ 5A ఏదైతే 1989లో యాడ్ చేశారో మన కాలర్ లైన్లో ఉన్నారు. తీసుకో. నమస్తే అండి మంజుల గారు, ఇప్పుడు మనతో పాటు భూమి సునీల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి, మీ సమస్యకు ఆయన పరిష్కారం చెప్తారు. ఓకే మేడం. అయితే మాది ల్యాండ్ తీసుకొని కూడా దాదాపు 60-70 సంవత్సరాలు అవుతుంది మేడం. చెప్పండి. మా తాత ఏం చేసిండంటే ఈ తోక పాస్ బుక్ ఉంది కదా అని పట్టా చేయించుకోకుండా అట్లనే ఉన్నాడు మేడం. ఓకే. ఇప్పుడు భూమి మీద అనుభవదారులో మేమే ఉన్నాం, కానీ ఆ పట్టాదారులు ఉన్న వాళ్ళ మనమడు పట్టా చేయించుకున్నాడు మా భూములు. ఓకే. పట్టా చేయించుకొని ఇప్పుడు వచ్చే రైతు బంధు అన్నీ అతనే తీసుకుంటున్నాడు. ఈ చాలా మంది రైతులు కూడా వెళ్ళి అడిగితే నేను పట్టా చేయను అనేసి మాట్లాడుతుంటే అది కోర్టులో నడుస్తుంది. మేము లాయర్కి కూడా డబ్బులు పెట్టుకున్నాం, ఎంత తిరిగినా కూడా మాకు ఏం ప్రయోజనం లేదు మేడం. లో 2 అంశాలు ఉన్నాయి. మీరు సాదా బైనామా కింద దరఖాస్తు ఏమైనా పెట్టుకున్నారమ్మా ఇంతకు మునుపు? ఈ సాదా బైనామాలో దరఖాస్తు పెట్టిన తర్వాతకే ఈ ల్యాండ్ అతను పట్టా చేయించుకున్నాడని మాకు తెలిసింది సార్. అంతవరకు దాకా మాకు తెలియలేదు. మీ దరఖాస్తు ఎప్పుడు పెట్టారు సాదా బైనామా చేయమని చెప్పి? ఎన్నేళ్ళు అవుతుంది? ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఒకసారి సాదా బైనామా అని అన్నారు కదా సార్. అయితే అప్పుడు మేము వెళ్తే ఇప్పుడు పెట్టి కూడా 2014 అంటే ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్ లో ఉందా? తిరస్కరించి రిజెక్ట్ అయిందా? అది కోర్టు సమస్య క్లియర్ అయిన తర్వాతకి మాత్రమే అవుతుందని. సరే అమ్మా, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుతున్నా వీళ్ళది కూడా సాదా బైనామా సమస్య. వాళ్ళు ఏమంటున్నారు? సాదా బైనామాల ద్వారా కొనుక్కున్నాము కానీ వీళ్ళు పట్టా చేయించుకోలేదు. ఒరిజినల్గా అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు ఇప్పుడు పట్టాలు చేయించుకున్నారు, ధరణి కింద పాస్ పుస్తకాలు వచ్చినాయి, రైతు బంధు అన్ని వాళ్ళకి వెళ్తున్నాయి, వీళ్ళ భూమి వీళ్ళ అనుభవంలోనే ఉంది. ఇట్లాంటి సందర్భంలో సాదా బైనామా క్రమబద్ధీకరణ కూడా అవసరం. కోర్టు కూడా వెళ్ళామంటున్నారు. ఈ సమస్యలన్నీ కూడా సివిల్ కోర్టు తేల్చాల్సి ఉంటుంది. సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమికి మేము యజమాని అని చెప్పి డిక్లరేషన్ తెచ్చుకుంటే తప్ప ధరణిలో పేరు నమోదు కాదు. వీళ్ళు చేయాల్సింది సివిల్ కోర్టులో టైటిల్ సూట్ వేసుకోవాలి. రెండోది ఏంటంటే నిన్న మొన్నటి దాకా వాళ్ళు పట్టాకాలం ఎక్కకపోయినా ధరణి వచ్చేంత వరకు పహాని అని ఒక రికార్డు రాసేవాళ్ళు గ్రామానికి. అందులో పట్టాదారు పేరుతో పాటుగా అనుభవదారు పేరు కూడా ఉండేది. కానీ ధరణి ఎప్పటి నుంచి వచ్చిందో పహాని రాయటం ఆపేశారు. పట్టాదారు పేరు ధరణిలో కనపడితే తప్ప అనుభవదారు పేరు ఎక్కడా ఉండదు. దాని మీద మొన్న భూభారతి చట్టం వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎక్కడైతే వాళ్ళు భూ యజమానులు అయి ఉండి కూడా పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం అనుభవదారు కాలంలో ఉన్నారో మళ్ళీ పహాని రాయాలి, అనుభవదారు కాలంలో వాస్తవ అనుభవదారుల పేర్లు రాయాలని ఒక చర్చ వచ్చింది. అలా రాయాలి అని చెప్పి చట్టంలో చెప్పారు. రూల్స్లో ఏమొస్తుందో చూడాలి. ఇప్పుడు వీరు మాత్రం ఇప్పుడు ఆ చట్టం వచ్చినా సరే సాదా బైనామాల క్రమబద్ధీక చేసిన వీళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకొని కోర్టు ద్వారా వారు యజమానులను డిక్లరేషన్ తెచ్చుకుంటే తప్ప వీళ్ళకి ధరణి కానీ రాబోయే భూభారతి కానీ ఎక్కడానికి అవకాశం లేదు. రైతు బంధు కూడా మీరు 6 వరకు ఎక్కేంత వరకు ఏది రాదు. ఇప్పుడు ఇదే సమస్య తెలంగాణలో చాలామంది
ఈ ధరణి వచ్చేంత వరకు కేవలం అనుభవదారు కాలంలో నమోదవుతూ వచ్చారు, పట్టాకాలం ఎక్కించుకోలేదు. ఏం అవసరం ఉండేది? కాగితాలతో పెద్దగా అవసరం పడలేదు. ఎప్పుడైతే మనము రైతుకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని బెనిఫిట్లు పోతున్న, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, ఎప్పుడైతే బెనిఫిట్లన్నీ కాగితాలకు లింక్ అయినాయో అప్పుడు కాగితాలతో అవసరం పెరిగింది. రెండోది, నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద భూముల విలువలు కూడా ఎక్కువ లేవు, కాగితాలతో అవసరం కూడా పడలేదు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. తీరా ఇప్పుడు మేము వచ్చి రికార్డుకి ఎక్కించుకుందాం అనేసరికి ఎవరు పాస్బుక్ తెచ్చుకొని ఉన్నారు, ఎవరి పేరు రికార్డులో వస్తుంది, వాళ్ళ అందరి సమస్య. ఇప్పటి కూడా ఒక అంచనా తెలంగాణలో 20-25 లక్షల మంది భూ సమస్యలతో బాధపడుతున్నారు. భూభారతి చట్టం ఎప్పుడు వస్తుంది, మా సమస్యలు ఎప్పుడు పరిష్కారంతో ఎదురు చూస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పింది ఒకటి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. సాదా బైనామాలది 1989లో చట్టం మార్చుకొని ఏమన్నామంటే, ఎవరైనా చిన్న సన్నకారు రైతు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని కనుక సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేస్తే రెగ్యులరైజ్ చేసే అధికారం అప్పుడు తహసీల్దార్కి కట్టబెట్టారు. అప్పటి నుంచి పలు దఫాలుగా అప్లికేషన్ తీసుకుంటూ రెగ్యులరైజ్ చేస్తూ వచ్చారు. చిట్ట చివరి అవకాశం 2020లో ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. మీరు ఎవరైనా సాదా బైనామాల ద్వారా భూమి కొంటే దరఖాస్తు పెట్టుకోండి అని కొన్ని కండిషన్తో ఇచ్చారు. 9,24,000 మంది మేము సాదా బైనామాల ద్వారా కొన్నాం, మాకు ఇంకా పట్టా కాలేదు, పట్టా చేయని దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అప్పుడు జరిగిన పొరపాటు ఏంటంటే, దరఖాస్తుల స్వీకరణ ఒక చోట జరుగుతూ ఉండగానే పాత ఆర్ఓ చట్టం రద్దయి కొత్త ఆర్ఓ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయడానికి నియమం ఏది పెట్టలేదు. అందుకే గౌరవ హైకోర్టు ఏమన్నది, చట్టమే లేకుండా మీరు ఎట్లా రెగ్యులైజ్ చేస్తారని స్టే విధించింది. ఇప్పుడు భూభారతి చట్టంలో ఈ 9,24,000 దరఖాస్తుల్ని పరిశీలించి పట్టా ఇచ్చే అధికారం ఆర్డీఓలకి కట్టబెట్టారు. రేపు ఉగాదికో లేదా మరుసటి రోజునో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని నోటిఫై చేసిన వెంటనే ఏవైతే పెండింగ్ ఉన్న 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు ఉన్నాయో ఆర్డీఓలు పరిశీలించి అర్హులకు పట్టాలు ఇవ్వచ్చు. ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. శివశంకర్ గారు నమస్తే అండి. మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. 2020లో ధరణి రాకంటే ముందు ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, మీరు చెప్పండి పూర్తిగా. రిజిస్ట్రేషన్ యాక్ట్ అంతకంటే ముందు, ధరణి కంటే ముందు ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ ని బేస్ చేసుకొని పహానీస్ గానీ ఆర్ఓఆర్ గానీ మాన్యువల్ గా రాసేవాళ్ళు కదా. అక్కడ పోటు కారారు అని చెప్పేసి ప్రతి సర్వే నెంబర్ లో కొంత విస్తీర్ణము మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా మెన్షన్ చేయడం లేదు కదా. అలా చేయడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది కదా అని నేను అడుగుతున్నాను సార్. మీరు అడిగింది కీలకమైన ప్రశ్ననే. మనం ఇంతకు మునుపు ఏముండేదంటే, ప్రతి భూకమతానికి కొంత సాగుకు పనికిరాని భూమి ఉండేది, దాన్ని పోటు ఖరాబ్ అంటాం. పోటు ఖరాబు రకరకాల ప్రొనౌన్సియేషన్ తోటి. దానికి రెవెన్యూ ట్యాక్స్ కూడా ఉండదు, ఎందుకంటే సాగులో లేని భూమి కాబట్టి. దాన్ని రకరకాల అవసరాలకు వినియోగించుకునేవాళ్ళు. ఆ గెట్టు మీద వచ్చిన గడ్డి పశువుల కోసం కావచ్చు, నడవటానికి కావచ్చు, రకరకాల మార్గాల్లో. మీరు పాత పహానీలు కనుక తీసి చూస్తుంటే సర్వే నెంబరు పూర్తి విస్తీర్ణం 4 ఎకరాలు, సాగుకు యోగ్యమైన భూమి 3 ఎకరాల 20 గుంటలు, అందులో పోటు ఖరాబు 20 గుంటలు అని స్పష్టంగా రాసి ఉండేది. ఇప్పుడు ఆర్ఓఆర్ వచ్చినాక ఏమైంది, ధరణి వచ్చిన తర్వాత ఆ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంటే అంత ఎవరో ఒకరి పేరుతో పట్టా అయిపోయింది. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకి పట్టా ఎక్కింది. ఇంకా ప్రత్యేకంగా సాగుకు పనికిరాని భూమి అంటూ ఏమీ లేదు, మొత్తాన్ని చూపిస్తున్నారు. దానివల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏంటి, తర్వాత రస్తాల సమస్య కొత్తగా ఏర్పడుతుంది. వీటన్నిటి మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి. రెవెన్యూలో ఇంకా అంటే భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా చాలా రిఫార్మ్స్ అవసరం ఉంటాయి. అందులో ఇది కూడా ఒక కీలక అంశము. దారుల గురించి కానీ ఈ పోటు ఖరాబుని ఎవరో ఒకరి పట్టాలో చూపించినట్లయితే దానివల్ల కలిగే ప్రభావాల మీద తప్పకుండా ఆలోచన చేయాలి. రేపొద్దున రికార్డులు ఎట్లా రాయాలన్న దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇనాం భూములు ఓఆర్సీ పొందకపోవడంతో అంటే నిషేధిత జాబితాలో పెట్టారు దానికి సంబంధించి. అయితే ఈ కొనుగోలుదారులు దాన్ని పొందొచ్చు అంటారా, లేకపోతే లేదంటారా? అంటే ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే దీని మీద ఇటీవల గౌరవ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. నేను కొంచెం క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇనాం భూమి అంటే ఏంటి, ఎప్పుడొకప్పుడు అప్పుడున్న రాజుల కాలంలో దానంగా ఇచ్చిన భూమి. ఎందుకు ఇచ్చారు అంటే, కొన్ని రకాల సేవలు గ్రామాలలో చేయడానికి కానీ, కుల వృత్తులు చేయడానికి కావచ్చు, లేదా టెంపుల్ ఇన్స్టిట్యూషన్స్లో సేవలు చేయడానికి కావచ్చు, లేదా కవులు కళాకారుల వాళ్ళ కళలు మెచ్చి కూడా ఇచ్చిన భూములు ఉంటాయి. వాటన్నిటినీ 1950 ఇనాం చట్టం వచ్చింది, 55 ఇనాం చట్టం వచ్చిన తర్వాత అన్నీ రద్దయిపోయినాయి. ఇనాం రద్దయితే ఏం జరిగింది, ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి. తెలంగాణలో 8 లక్షల ఎకరాల ఇనాం భూమి ఉంటుంది, మొత్తం భూమి గవర్నమెంట్ ల్యాండ్ అయింది. మరి అప్పటికే ఉన్న ఇనాందారుల పరిస్థితి ఏంటి, దాన్ని దున్నుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. చట్టం ఏమంటుందంటే, ఇనాందారులు కానీ ఆ భూమి సాగు చేసుకుంటున్న కౌలుదారులు కానీ వాళ్ళ వాస్తవ సాగులో ఉన్న భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ పొందొచ్చు అని చెప్పారు. ఈ ఓఆర్సీ అంటాం దాన్ని. ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో ఆ భూమి వాళ్ళకి పట్టాగా మారిపోతుంది. కానీ ఇప్పటికి కూడా
2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికి అది ఇనాం భూమికి ఉంది, ఇంకెవరికి ఓఆర్సీ రాలేదు. రెండోది, ఓఆర్సీ రాకుండానే అది పట్టాగా మారిపోయింది. ఇప్పుడు మీరు అడుగుతున్న కేసులో వాళ్ళకి ఓఆర్సీ రాకముందు అమ్మేసుకున్నారు, ఇప్పుడు కొనుగోలుదారు ఎవరో దుండుకుంటున్నారు. మొన్న హైకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎవరైనా సరే ఓఆర్సీ లేకుండానే ఇనాం భూమి కొనుగోలు చేస్తే చట్టబద్ధం కాదు. కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ ఇవ్వడానికి అర్హత లేదు. రెండోది, ఒకవేళ ఇప్పటికీ కూడా అర్హులు కనుక ఆ భూమిలో ఉంటే ఇప్పటికి ఓఆర్సీ సర్టిఫికేట్ అడగొచ్చు. ఇనాం రద్దు చట్టం కింద ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ చట్టం కింద ఓఆర్సీ తెచ్చుకోవచ్చు. ఓఆర్సీ వచ్చిన వాళ్ళకి పాస్బుక్ వస్తుంది. అంటే ఇనాం భూములకు ఓఆర్సీ వచ్చి పాస్బుక్ రాలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ఏం చెప్పారు? ఉండొచ్చు. దానికోసమే భూభారతి చట్టంలో సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఇనాం భూములకి ఓఆర్సీ ఉండి ఆర్ఓఆర్లో నమోదు కాకపోయినా, పాస్ పుస్తకం టైటిల్ లేకపోతే ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. మీకున్న ఓఆర్సీని జిరాక్స్ కాపీని పెడుతూ ఆర్డీఓకి దరఖాస్తు పెట్టాలి. ఆర్డీఓ వెరిఫై చేస్తాడు ఈ ఓఆర్సీ కరెక్టా కాదా. దేని ఆధారంగా చేస్తారు? ఆర్డీఓ ఆఫీస్లో ఇనాం రిజిస్టర్ ఉంటుంది. ఈ ఓఆర్సీ ఇష్యూ అయితే అందులో నమోదై ఉంటుంది. ఖాసరా పహానీ చూస్తారు. తర్వాత సబ్సిక్వెంట్ పహానీ చూసి ఈ ఓఆర్సీ ఇచ్చిన మాట వాస్తవం కనుక తేలినట్లయితే వాళ్ళ పేరు ఆర్ఓఆర్ భూభారతిలో నమోదవుతుంది. కొత్త పాస్బుక్ ఆర్డీఓ జారీ చేయొచ్చు. ఇప్పుడు మనకి వారసత్వంగా వచ్చిన అసైన్మెంట్ భూములకు పట్టా మంజూరు కాలేదు, అప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఏంటి అసైన్మెంట్ భూమి? భూమి లేని పేద కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఎవరి పేరైతే ఇస్తారో వాళ్ళు వేరే వాళ్ళకు అమ్మడానికి వీల్లేదు. చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైతే అసైనీ ఉంటారో, ఎవరికైతే ప్రభుత్వం భూమి ఇచ్చిందో వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ అనుభవించాలి. ఇతరులకి కౌలుకి ఇవ్వటం కానీ, దానం చేయటం కానీ, అమ్మటం కానీ చేయడానికి వీల్లేదు. అది చెల్లుబాటు కాదు. మరి వారసులుగా మారితే కనుక తప్పకుండా ఆర్ఓఆర్ చట్ట ప్రకారము అసైనీ వారసులు ఎవరైతే ఉంటారో పట్టా భూమి ఎట్లయితే వారసత్వంగా వస్తుందో అసైన్మెంట్ భూమి కూడా అట్లే వారసత్వంగా పొందొచ్చు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. మ్యూటేషన్ చేసి వారసుల పేరు మీద పట్టా జారీ కావాలి. ధరణి వచ్చేంత వరకు అట్లనే జరుగుతూ వచ్చింది. అసైనీ వారసులు ఉన్నా సరే ఆర్ఓఆర్ చట్టం కింద తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకునేవాళ్ళు. తహసీల్దార్ విచారణ చేసి అసైనీ వారసులైనా కాదా నిర్ధారించుకొని వాళ్ళ పేరుతో పట్టా మార్పిడి జరిగేది. కానీ ఎప్పుడైతే ధరణి అందుబాటులోకి వచ్చిందో చాలా చోట్ల అసలు అసైనీ పేరే ధరణికి ఎక్కలేదు. కొన్ని సందర్భాల్లో అసైనీ పేరు ధరణికి ఎక్కినా కానీ వారసత్వంగా ఇవ్వడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు భూభారతి చట్టం స్పష్టంగా ఏం చెప్తుందంటే సెక్షన్ 8 ప్రకారము ఎవరైనా సరే అసైన్మెంట్ భూమి కనుక ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు ధరణిలో ఎక్కించుకోవడం కోసం ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరికైతే అసైన్మెంట్ పట్టా ఉంటుందో వాళ్ళ పేరు ధరణిలో నమోదు చేయొచ్చు. ఇప్పుడు మనకి మహబూబ్ నగర్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే నిరంజన్ గారు. మేడం, ఇప్పుడు మనతో పాటు భూమి సునీల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్తే. మాది మహబూబ్ నగర్ జిల్లా సార్. మహబూబ్ నగర్ సార్. వచ్చేసి మాకు ఫీల్డ్ లో ల్యాండ్ ఎక్కువ ఉంది సార్. మనకి ఓకే, 1/2 ఎకర్ ల్యాండ్ ఎక్కువ ఉంది. 2 ఎకరాల రిజిస్ట్రేషన్ ఉంటే 2.5 ఎకర్ వరకు ఉంది సార్. సర్వేకి ఎట్టుకుంటే ఉడకంగా ఆల్రెడీ ఎక్కువ ఉంది అని చెప్పారు. దాన్ని ధరణికి ఇప్పుడు మనకు పట్టా చేసుకోవడం ఎలా సార్? పట్టా భూమి పూర్తిగా ఎక్కడ ఉడుకుందో చుట్టుపక్కల ఉడకంగా ఏది గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏది లేదు. ఇప్పుడు మనకు రికార్డుల్లో ఉన్న భూమి కంటే ఫీల్డ్లో ఎక్కువ ఉంటే మార్పుకు అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఎక్కువ ఉందనే కారణాలు చూడాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం పక్క సర్వే నెంబర్లో కూడా మనకు కలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదొక కారణం అయితే, రెండో కారణం సర్వే చేసినప్పుడే తప్పు జరిగి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏ కారణమో నిర్ధారణ కావాలంటే మండల్ సర్వేకి సర్వే పెట్టుకోండి. మీ మొత్తం నెంబర్ని సర్వే చేయాల్సి ఉంటుంది. పక్క సర్వే నెంబర్లను కూడా సర్వే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పక్కనున్న సర్వే నెంబర్లో కూడా ఉండాల్సినంత భూమి ఉండి మీ సర్వే నెంబర్లో ఆర్ఓఆర్లో ఉన్నదానికంటే భూమి కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే సెటిల్మెంట్ రికార్డు సవరణ చేసిన తర్వాత ఆర్ఓఆర్ మార్చాలి. ఇప్పుడు మీ దాంట్లో జరగాల్సిన 2 పనులు. ప్రభుత్వ సర్వేయర్ మీ భూమి సర్వే చేయాలి. ఆ ఎక్కువ ఉన్న మాట వాస్తవ నిర్ధారణ కనుక జరిగితే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని సేతువార్లో ముందు సవరణ జరగాలి. దాని ప్రకారం మనం ఆర్ఓఆర్లో కరెక్షన్ చేయించుకుంటే మీ పాస్బుక్లో ఎక్స్టెంట్ కూడా మారొచ్చు. కానీ ఇట్లా ఎక్కువ ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడానికి కారణాలు చాలా సందర్భాల్లో పక్క నెంబర్లో ఉన్న భూమి ఇలా కలవటం అయి ఉండొచ్చు. అది కనుక కాకపోతే మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు వేరే పక్క నెంబర్లో ఉన్న భూమి మీకు వాస్తవంగా ఉన్నట్లయితే మీరు సివిల్ కోర్టుకు పోయి ఆ భూమికి ఓనర్ అని మీరు డిక్లేర్ చేయించుకున్నట్లయితే మిగతా నెంబర్లో కూడా మీ పేరు ఎక్కించి మీకు పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కోర్టు ఆర్డర్ ఇస్తే. ఇప్పుడు మనకి అసైన్మెంట్ పట్టా పాత పాస్బుక్లు ఉన్నప్పటికీ కొత్త పాస్బుక్లు రావట్లేదు, అది ఎందుకు అంటారు?
అంటే అసైన్మెంట్ భూములకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే అసైన్మెంట్ భూములు భూ రికార్డుల ప్రక్షాళన 2017లో చేసినప్పుడు ఈ అసైనీల పేర్లన్నీ కూడా ధరణికి ఎక్కలేదు. భూ రికార్డుల ప్రక్షాళన 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంటే ఆ భూమి అన్యాక్రాంతమైందనో, కోర్టు కేసులు ఉన్నాయనో, లేకపోతే ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి ఉంటారు. అది సాధారణంగా జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 లక్షల ఎకరాలు పంచామని రికార్డ్ చెప్తుంది. కానీ వాస్తవ భూమి 25 లక్షల ఎకరాలు లేకపోవచ్చు. మనం భూముల పంపిణీ కంటే ఎక్కువ పట్టాల పంపిణీ చేసాం. చాలా తేడా ఉంది భూమి పంచడానికి, పట్టాలు పంచడానికి. ఊళ్ళోకి పోయినాము, ఒక నా రాజకీయ నాయకుడు వెళ్ళాడు, లేదా ఆఫీసర్ వెళ్ళాడు, ఆ రోజు భూములు పంచాలనగానే ఒక 10 పట్టాలు తయారైతే పట్టాలు ఇచ్చేశారు. అట్లాంటి సందర్భంలో ఏమైందంటే ఆ సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే కూడా పట్టాలు ఎక్కువ వచ్చినాయి. ఈ కారణంతో చాలా చోట్ల అసైన్మెంట్ భూమి పట్టాలు పాతయి ఉండి కూడా కొత్త పట్టాలు రాలేదు. ఇప్పుడు వీటన్నిటికి కూడా భూభారతి చట్టంలో సెక్షన్ 8 పరిష్కారం చూపిస్తుంది. మీకు గనక ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టా ఉండి మీరు ఇంకా ఫీల్డ్లో అనుభవంలో ఉన్నట్లయితే ఆర్డీఓకి అప్లై చేసుకోవచ్చు. ఆయన ఎంక్వైరీ చేసుకొని కొత్త పట్టాలు ఇవ్వడానికి భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి భాస్కర్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మీ సమస్య అడగండి. ఇప్పుడు మనతో పాటు సునీల్ కుమార్ గారు ఉన్నారు, మీ సమస్య అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ మాది హన్మకొండ జిల్లా సార్. మాది ల్యాండ్ మేము అయ్యగార్ల దగ్గర 2001లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ల్యాండ్ పర్చేజ్ చేసాం సార్. ఓకే. అది ఆ ల్యాండ్ ప్రజెంట్ ధరణి ఈ స్టార్టింగ్ లో 2017 ఎల్ఆర్యూపీలో ఓ ఎండోన్మెంట్ అని నమోదు చేశారు సార్. ఓకే. దాని ఓల్డ్ పహానీస్ పైసలు పట్టి అవన్నీ తీసుకుంటే పైసలు పట్టి ఉంది సార్. దానికి ఈ కాసరాలో అది దస్తుగర్దా అని ఉంది సార్. దస్తుగర్దా ఇనాం. ఓకే. ఇనాం అని లేదు సార్, జస్ట్ దస్తుగర్దా అని ఉంది. అది ఒక రకమైన ఇనాం. చెప్పండి సార్. ఇప్పుడు ఐజీఆర్ఎస్ తెలంగాణ స్టాంప్ అండ్ రిజిస్టర్డ్ దాంట్లో 2007 గిఫ్ట్ లో ఈ నెంబర్ లేదు సార్ మాది. ప్లస్ ఎండోమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా గెజిట్ తీసుకున్నాం సార్. ఎండోమెంట్ ల్యాండ్స్, టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అగ్రికల్చర్ ప్లస్ టెంపుల్స్ వాళ్ళ గెజిట్ లో కూడా మా సర్వే నెంబర్ లేదు సార్. ఓకే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ గా ఎల్ఆర్యూపీ ద్వారా ధరణిలో నమోదైన దాన్ని బట్టి 43 రిజిస్ట్రేషన్ అని ప్రజెంట్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. ఇప్పుడు మాకు డబ్బులు రావట్లేదు, వాళ్ళు ఎన్ఓసి ఇవ్వమంటే ఎన్ఓసి ఇవ్వట్లేదు. మేము 43 రిజిస్ట్రేషన్. ఇప్పుడు మీ ల్యాండ్ మీకు ప్రొహిబిటర్ లిస్ట్ లో ఉన్నదని సమస్యనా, లేకపోతే కొత్త పాస్బుక్ కూడా రాలేదా? కొత్త పాస్బుక్ రాలేదు సార్. ఇప్పుడు ధరణిలో ప్రొవిజన్ లో ఉంది అది సార్. టీఎం 30 నార్మల్ ప్రొవిజన్ లో ఉంది సార్. అది టీఎస్ పెండింగ్ అని చూపిస్తుందా? వాళ్ళకు డిజిటల్ సైన్ అయిపోయింది సార్. ఇప్పుడు మరి మీకు ఎవరికి డిజిటల్ సైన్ అయింది? ఎండోమెంట్ వాళ్ళకి డిజిటల్ సైన్ అయిపోయింది. ఎండోమెంట్ పేరుతో వచ్చేసింది ధరణిలో కూడా. ధరణిలో వచ్చేసింది సార్. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా వెంటనే చేయడానికి ఉండదు, ఎందుకంటే అది ధరణిలో కూడా వాళ్ళ పాస్బుక్ వాళ్ళకి ఇష్యూ అయింది కాబట్టి మీరు 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి, భూభారతి చట్టం వచ్చిన తర్వాత రికార్డులో తప్పు ఉంది కాబట్టి సెక్షన్ 4(6) కింద దరఖాస్తు పెట్టండి. సెక్షన్ 4(5), సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 కింద ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ధరణిలో ఉన్న రికార్డులో తప్పులు ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. భూభారతి చట్టం వచ్చినాక సెక్షన్ 4(5) కింద దరఖాస్తు పెట్టండి. అక్కడ పరిష్కారం కాకపోతే 2 అంచెల అప్పీల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సమస్య సాల్వ్ అవుతుంది. నిజంగా కనుక అది ఎండోన్మెంట్ కాకపోతే, ఒకవేళ అది ఎండోన్మెంట్ది అని నిర్ధారణ ఈ రికార్డులో ఉంటే కనుక అప్పుడు సివిల్ కోర్టు పోవాల్సి వస్తుంది. మన ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, దాని గురించి. నమస్తే అండి కుమార్ గారు. నమస్కారం మేడం. మీ క్వశ్చన్ అడగండి. మనతో పాటు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సునీల్ గారు నమస్తే సార్. మీరు చేసే సేవ చాలా ఉపయోగకరంగా ఉన్నది సార్ రైతులకి. సార్ మేము ఒక చాలా పెద్ద సమస్యలో ఉన్నాం సార్. చెప్పండి సార్. ఒకటి దాని కుంట ఉంటది కదా సార్, బూర్ కుంట అని ఉంటది. అది మ్యాప్ లో లేదు. అది దాని మ్యాప్ లో లేకుండా సగం, అది ఒక 100 మీటర్స్ ఉంటే 80 మీటర్స్ వరకే ఉంది. దాని మత్తడి కట్టడం కూడా ఉన్నది. ఆ కట్టడాన్ని ఇప్పుడు కూల్చేసి దాని పైన మట్టి పోసుకొని అది నాదే, ఇది నా పట్టాలో ఉన్నది అని రైతు దాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు నీళ్లు పోకుండా చేసి ఇప్పుడు రీసెంట్ గా చేసిండు సార్. ఇప్పుడు కట్టకు వాటర్ పోవడానికి కూడా చెరువు కట్టకు జాగా లేకుండా చేసిండు సార్. దాని గురించి కలెక్టర్ పోయినాం, ఎంఆర్ పోయినాం, ఎలాంటి రెస్పాండ్ లేదు సార్. ఇప్పుడు ఆ కుంట ఉన్నది ప్రైవేట్ పట్టా ల్యాండ్ లో ఉన్నదా సార్? వెనకటి నుంచి ఒక 70-80 సంవత్సరాల నుంచి వెళ్ళి అది కొంచెం ఉంటది సార్ కుంటకు సంబంధించింది. కట్ట ఉన్నది,
దాని కట్టడాలు అవన్నీ ఉంటాయి కదా సార్. మీరు మన మ్యాప్లో చూపిస్తుందా ఇది కుంట? మ్యాప్ లో 80% కుంట చూపిస్తుంది అని అంటున్నాడు సార్. సర్వేయర్ వచ్చిండు ఎంఆర్ఓ దగ్గర నుండి. ఒక 80% ఉంది, ఇంకొక 20% లేదు కాబట్టి ఆయన పద్ధతి ప్రకారం చేసినట్టున్నాడు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు సార్. అంటే ఇప్పుడు 2 అంశాలు ఉంటాయి. వాటర్ బాడీ కుంట చెరువులు ఉంటే ప్రభుత్వం స్థలం అయి ఉండొచ్చు, లేదా ప్రైవేటు స్థలాల్లో కూడా తెలంగాణలో కుంటలు చెరువులు ఉంటాయి. ఆ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయి ఉండొచ్చు, దానికి పాస్బుక్ ఉండొచ్చు, ఆర్ఓర్లు అన్నీ ఉంటాయి. కానీ అందులో వాటర్ బాడీ ఉంటుంది, కుంటనో చెరువునో ఉంటుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంటంటే అది ప్రైవేటు భూమిలో ఉన్న వాటర్ బాడీ అయినా సరే దాన్ని డిస్టర్బ్ చేసే అధికారం పట్టదారులకు ఉండదు. అంటే ఆ వాటర్ బాడీని డిస్టర్బ్ చేయటమో లేదా దాన్ని డెమాలిష్ చేయటమో అడ్డుకట్టలు వేయటమో అవకాశం లేదు. రైట్ ఆయనకే ఉంటుంది భూమి మీద, కానీ ఈ అబ్స్ట్రక్షన్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మనం దాన్ని పక్కాగా తేల్చాల్సింది ఏంటంటే ఎక్కడైతే మీరు కుంట అంటున్నారో అది పూర్తిగా మ్యాప్ చేసి ఎంత గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, ఎంత పట్టా ల్యాండ్లో తెలవాలి. ఏది ఏమైనా సరే వాటర్ బాడీకి డ్యామేజ్ జరిగినప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తహసీల్దార్కు ఉంటుంది కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు. అంత కావాలంటే మీరు సివిల్ కోర్టు కూడా వెళ్ళండి. వాటర్ బాడీ ప్రైవేటు ల్యాండ్లో ఉన్నంత మాత్రాన దాని యూసేజీ మార్చే అధికారం పట్టదారుకు ఉండదు. ఇప్పుడు మనకి సాగులో ఉన్న భూమికి రికార్డులో ఉన్న భూమికి వ్యత్యాసం ఏంటి అంటారు? వ్యత్యాసము ఉంది, అదే సమస్య. 2 రకాల ప్రాబ్లమ్స్ తెలంగాణలో ఉన్నాయి. అంటే సాగులో నేను ఏ భూమిలో ఉన్నానో, రికార్డులో నేను ఏ భూమిలో ఉన్నానో దాని తేడా ఉన్నదని వైవేట్ కబ్జాలు అంటాం తెలంగాణలో. అంటే సపోజ్ నాకు సర్వే నెంబర్ 4లో నేను 3 ఎకరాల భూమి దున్నుకుంటూ ఉంటాను, కానీ నా పాస్బుక్లో సర్వే నెంబర్ 6 అని ఉంటుంది. అట్లా ఎందుకు తేడాలు వచ్చినాయంటే మనకు రీసర్వే 30 ఏళ్ళకు ఒకటి జరగాల్సింది 80-90 ఏళ్ళు అవుతున్నా తెలంగాణలో రీసర్వే జరగలేదు. అప్పుడు జరిగిన సర్వే కూడా లిమిటెడ్గా అప్పుడున్న ప్రైవేట్ ల్యాండ్ పనికొచ్చే భూములు సర్వే చేశారు, మిగతా ల్యాండ్ అంతా పెద్ద పెద్ద నెంబర్లుగా వదిలేశారు. సో దానివల్ల తెలంగాణలో 2 సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, రికార్డు నెంబర్కి ఫీల్డ్ నెంబర్కి మ్యాచ్ కావట్లేదు. రెండోది, నేను రికార్డులో ఎంత ఎక్స్టెంట్కున్నానో అంతకంటే తక్కువ నేను భూమిలో ఉంటా. చాలా సందర్భాలలో నా రికార్డులో ఉన్న భూమి కంటే నేను ఫీల్డ్లో ఎక్కువ విస్తీర్ణానికి సాగులో ఉన్నా. ఈ 2 సమస్యలు తీరాలంటే కనుక రీసర్వేనే మార్గం. అంటే మొత్తం తెలంగాణలో ఉన్న భూములన్నిటినీ రీసర్వే చేసి కొత్త రికార్డు తయారు చేసినట్లయితే ఎవరు ఎక్కడున్నారో దానికే రికార్డు తయారైతే దానికి పట్టాలు వస్తాయి. కానీ అది జరగాలంటే చాలా సమయం పడుతుంది. ప్రభుత్వం దానికోసం 2 చర్యలు ఇప్పుడు తీసుకుంటుంది. ఒకటి, రీసర్వే చేయటం కోసం పైలట్ కార్యక్రమం నిర్వహించబోతుంది. 150 గ్రామాలలో రీసర్వే జరగబోతుంది తెలంగాణలో. అది సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా రీసర్వే జరుగుతుంది. దానికంటే ముందు ఇప్పుడు భూభారతి చట్టం ఏం చెప్తుందంటే రాబోయే రోజులలో మీరు భూమిని కొనుగోలు చేసినా లేక మీకు వారసత్వంగా వచ్చినా ఏ విధంగా భూమి సంక్రమించినా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోయినా మ్యాప్ కంపల్సరీ. ఇప్పటిదాకా కాదు, ఇప్పుడు నేను మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకున్నా ఉత్తది అప్లికేషన్ ఇస్తే అయిపోతుంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో కూడా మ్యాప్ ఏమి ఉండదు. కానీ భూభారతి చట్టం వస్తే రాబోయే రోజులలో లైసెన్స్ సర్వేల వ్యవస్థ వస్తుంది. ఈ లైసెన్స్ సర్వేయర్లు ముందు భూమిని కొలిసి పటం తయారైతేనే రిజిస్ట్రేషన్. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈ వాస్తవ సాగుకి రికార్డుకు వేరువేరుగా ఉండే అవకాశాలన్నీ తగ్గించుకునే అవకాశం ఉంది. మన కాలర్ లైన్లో ఉన్నారు వనపర్తి నుండి. నమస్తే అండి రవి గారు. నమస్తే మేడం. మీ క్వశ్చన్ అడగండి. సార్ గారితో మాట్లాడుతున్నాం. అదే సునీల్ గారితో మాట్లాడండి. సార్ మనకి కెనాల్ వెళ్ళింది సార్ మన దాంట్లో. ఓకే, 1 ఎకర్ ఏది పక్క సర్వే నెంబర్ లో 1.5 ఎకర్ వెళ్ళింది. అయితే ఏమైందంటే మా దాంట్లోనేమో 1.5 ఎకర్ అసైన్మెంట్ కింద చేసి పేమెంట్ చేశారు, వాళ్ళ దాంట్లోనేమో 1 ఎకరే కట్ చేశారు సార్. దానికి పరిష్కారం ఏమంటారు సార్? అంటే మీకు భూమి ఎక్కువ కట్ అయిందంటారా పోయిన దానికంటే? పోయింది ఏమో 2 సర్వే నెంబర్ల కొలిస్తేనేమో కరెక్ట్ 2.5 ఉంది సార్. కాకపోతే వాళ్ళ దాంట్లో 1.5 పోవాలి, మా దాంట్లో 1 ఎకర్ పోవాలి. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే మిస్టేక్ అయింది, అది ఏమైంది తెలియదు సార్. మా దాంట్లో 1.5 కట్ చేశారు, వాళ్ళ దాంట్లో 1 ఎకరే కట్ అయింది సార్. దీని అక్విజిషన్ అవార్డు కాపీ ఉందా? ఫీల్డ్ లో మాత్రం మళ్ళీ వాళ్ళది ఎక్కువ అయింది, మాది తక్కువ అయింది సార్. అది మనం అర్థమైంది మీ సమస్య అర్థమైంది. నేను అడుగుతుంది ఏంటంటే భూమి అక్వైర్ చేసినప్పుడు ఒక అవార్డు కాపీ ఉంటుంది, ల్యాండ్ అక్విజిషన్ అవార్డు కాపీ మీ దగ్గర ఉందా? అవార్డు కాపీ అంటే మనకు అమౌంట్ ఎంత వచ్చింది దానికి అది చెక్ ఉంటుంది కదా సార్, అదొకటి ఉంది సార్. మీరు ఒక పని చేయండి, ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటుంది ల్యాండ్ అక్విజిషన్ అవార్డు కాపీ. మీరు మీ రెవెన్యూ గ్రామానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి అవార్డు కాపీ అడగండి. దాంట్లో మీ ఊళ్ళో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి అక్విజిషన్లో పోయిందో అధికారికంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా కనుక మీ దాంట్లో తక్కువ పోయి ఎక్కువ కట్ అయి ఉన్నట్లయితే అవార్డులో తెలిసిపోతుంది. దాని ఆధారంగా భూభారతి చట్టం వచ్చినాక సెక్షన్ 4(6) కింద దరఖాస్తు పెట్టుకొని దాంతోపాటు ఈ అవార్డు కాపీ జిరాక్స్ కూడా పెట్టండి. మీకు ఎక్కువ కట్ అయింది మళ్ళీ కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది సార్. అయితే పేమెంట్ అయింది కాబట్టి అవుతుందా కాదని సార్ మనకు
అదే చూడాలి. పేమెంట్ అయితే మళ్ళీ మీకు ఎక్కువ పేమెంట్ తీసుకున్నప్పుడు మీరు దాన్ని కాంపెన్సేట్ కూడా చేయాల్సి వస్తుంది కదా. మీకు పోయిన దానికంటే ఎక్కువ మీరు నష్టపరిహారం తీసుకుంటే, మీకు ఇప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి అంతకు వదిలేయాలి. లేదా తప్పు జరిగింది అనుకుంటే కనుక మీకు ఎంత భూమి పోయిందో అంతకే నష్టపరిహారం తీసుకోవాలి, మిగతాది భూభారత్లో ఎక్కించుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ మాది కోర్టులో ఇంజక్షన్ మాకు ఆర్డర్ అయిందండి. అయిన తర్వాత వాళ్ళు ఆర్డర్ తీసుకొని మేము ఒక దారి విషయంలో మాకు దక్షిణ వైపు దారి ఉండే వాళ్ళు 12 అడుగుల దారి అని కేసు వేశారు. అది కేసు డిస్మిస్ అయింది సార్. CMAలో అవన్నీ వేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కోర్టులో ఆర్డర్ తీసుకొని మేము సైట్ మీద వెళ్తే వాళ్ళు ఏంటంటే ఆర్డర్స్ ఇచ్చేసి అక్కడ రాజకీయ ప్రొడక్షన్ తీసుకొని పోలీసు వాళ్ళు కూడా మేము చెప్పిన మాట వింటలేదు. ఏంటి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ వాళ్ళు రాజకీయ సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మేము ఏం చేయాలన్నది కొంచెం సలహా చెప్తారని ఫోన్ చేసి. మీకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి మళ్ళీ అదే కోర్టుకు వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ అడగండి. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న తర్వాత అమలు కాకుండా అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి మీరు కోర్టు ద్వారా వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ అడగండి. పోలీస్ ప్రొటెక్షన్ మళ్ళీ మీ ఇంజక్షన్ని ఆధారంగా ఆ భూమిలోకి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్గా మారిన భూములకు పట్టాలు ఎట్లా మంజూరు చేస్తారు? మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మనతో పాటు సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఓకే, నమస్తే సునీల్ కుమార్ గారు. నమస్తే, చెప్పండి సార్. మాకు వంశపారంపర్యంగా అంటే ఉమ్మడి కుటుంబ ఆస్తి ఉంది. అది మా పెద్ద తాత వాళ్ళ పేరు మీద కొంత, మా పెద్దనాన్న పేరు మీద కొంత ఉంది. ఎన్నిసార్లు అడిగినా మాకు పట్టా చేయకుండా ఉన్న పంచోటు చేసుకున్నాం. ఎవరి భూములు వాళ్ళ అనుభవిస్తున్నాము. ఆ క్రమంలో 2006లో ఒకసారి తహసీల్దార్ దగ్గర తీసుకపోతే వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు, కానీ అది తర్వాత మళ్ళీ ఏదో అబ్జెక్షన్ చేసి ఆపారు. సార్ పూర్తిగా చెప్పేసండి మీ సమస్య ఏంటి, పూర్తిగా చెప్పండి. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్లు రికార్డ్ చేసినాయి, మాకు నకలు ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే తహసీల్దార్ గారు మీ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కాబట్టి మీరు సివిల్ కోర్టు పొమ్మంటే సివిల్ కోర్టు పార్టీషన్ షూట్ వేసాం సార్. షూట్ వేసిన తర్వాత అందరు కలిసి వచ్చి మనం చేసుకుందాము, ఆఫీస్ లో చేసుకుందామని అక్కడ ఒప్పుకొని వచ్చి తర్వాత ఏమైందంటే ఆ స్టాంప్ డ్యూటీ కట్టలేక మనము ఆర్ఓఆర్లో చేసుకుందామని తహసీల్దార్ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండ్రు, అది కాలేదు, అమలు కాలేదు. ఈ లోపల ఏమైందంటే ఈ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వద్దని అందరం ఆబ్జెక్షన్ ఇచ్చినా కానీ తర్వాత ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడేమో అది ఏం చేయాలో అర్థమైతలేదు సార్. ఇప్పుడు ఒకసారి రికార్డులలో ఎవరి పేరు ఉందో అవి మారాలి అంటే మీ మధ్యలో అండర్స్టాండింగ్ అంటే అది ఒకవేళ ఫ్యామిలీ పార్టీషన్ అయితే జాయింట్ స్టేట్మెంట్ తీసుకొని పోయి చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి వేరే పోయింది కాబట్టి మీరు సివిల్ కోర్టు పార్టీషన్ డిగ్రీ ద్వారా వస్తే తప్ప అది సాధ్యం కాదు. మీరు ఇంతకు ముందు ఎట్లయితే సివిల్ కోర్టుకి వెళ్ళారో ఆర్డర్ కనుక ఉంటే ఇప్పుడు ఆర్డర్ని అమలు చేయమని వెళ్ళండి. లేదా మీరు మళ్ళీ కొత్తగా పార్టీషన్ సూట్ అన్నా వేసుకోవాలి. లేదా అందరూ కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కేసు లోక్ అదాలత్కి రిఫర్ చేయించుకోండి. లోక్ అదాలత్ అవార్డు తీసుకొచ్చి ఆ రిక్వైర్డ్ స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ కడితే దాని ప్రకారం మళ్ళీ ఈ రికార్డులో మార్పు చేయడానికి ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్గా మారిన భూములకు పట్టాలు మంజూరు చేయడం అది ఏంటి అంటారు? ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం, అది ఇంతకుముందు ఆర్ఓఆర్ కావచ్చు, నిన్నటిదాకా ధరణి కావచ్చు, రేపు రాబోయే భూభారతి కావచ్చు, ఆర్ఓఆర్ చట్టాలు వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తాయి. మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే పాస్బుక్లు ఉంటాయి, రికార్డులో ఉంటుంది, రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు మారుతుందో దానికి చట్టం వేరుంది, నాలా చట్టం ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ పర్పస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది, నాలా చట్టం అంటాం. ఒకసారి నాన్ అగ్రికల్చర్గా మారిపోతే ఇంకా రెవెన్యూ రికార్డులో అది వివరాలు ఉండవు. నాలాగా మారిన తర్వాత సంబంధించిన పంచాయతీనో మున్సిపల్ రికార్డులో వస్తుంది. కానీ మొదటిసారిగా భూభారతి చట్టం ఏమంటుందంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా సెపరేట్ ఆర్ఓఆర్ మెయింటైన్ చేయాలి అంటుంది. అంటే రేపు భూభారతి చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూములకి సపరేట్ ఆర్ఓఆర్ ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆబాది అంటాం, అంటే మనం ఇంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వీటికి కూడా ఒక ప్రత్యేకమైన ఆర్ఓఆర్ రికార్డు ఉండబోతుంది. వాటికి కూడా ఒక టైటిల్ సర్టిఫికెటో లేదా దానికి విడిగా ఇంకో రకమైన పాస్బుక్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్న 7 లక్షల పైచిలకు గ్రామాలలో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది. చాలా రాష్ట్రాల్లో మొదలైంది.
రాబోయే రోజులలో తెలంగాణలో కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే జరుగుతుంది, ఆబాదులు సర్వే జరుగుతాయి, వాటికి కూడా రికార్డు వస్తుంది, వాటికి కూడా పాస్ పుస్తకాలు వస్తాయి. నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటేష్ గారు నమస్తే అండి. మీ సమస్య చెప్పండి. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సునీల్ గారు. నమస్తే చెప్పండి సార్. మిమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను సార్. మీరు భూమి సమస్యల పట్ల మంచి ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మాది 1974లో మా తాతగారు మా భూమి పక్క రైతు కాడ ఒక 2 ఎకరాలు కొన్నారు సార్. అయితే ఆ భూమి దాని మీద భూమి చేసుకుంటూ శిస్తులు కట్టుకుంటూ 1986 దాకా శిస్తులు కట్టారండి. శిస్తులు కట్టినాక 1990లో కొత్త అరవాళ్ళ మా నాయన పేరు మీద కొత్త అప్పట్లో ఉన్న పాస్బుక్లు రికార్డ్ అయ్యి ఆ పానీలలో కూడా రికార్డులో కంటిన్యూగా వచ్చిందండి 2014 వరకు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అమ్మిన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అరే బాబు మీకు అమ్మింది వేరే నెంబర్లా, మీకు వేరే నెంబర్ బదులు ఈ నెంబర్ పడదు అని చెప్పి, ఒక నెంబర్ బదులు ఒక నెంబర్ రికార్డు పడదు అని చెప్పి వాళ్ళు దొంగ సర్వే పెట్టుకొని మా దాంట్లోకి ఎకరం 10 గుంటలకు భూమి మీదకి రావాలని చూస్తారు సార్. అయితే ఒకటేంటంటే 183 బదులు 184 వాళ్ళదంట. అయితే మాకు 183 పేరుతో పాస్బుక్లు ఇష్యూ అయినాయి. అయితే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి గొడవ వస్తుంది. అయితే మేము పొజిషన్ మీద మేమేమున్నాం, పొజిషన్ మీదకి మేము రాణిస్తలేము ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎట్లాగో 184 వాళ్ళకి భూమి లేదు కానీ సర్వే నెంబర్ ఒకటే రికార్డుకున్నారు సార్ వాళ్ళు. ఓకే. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇక వాళ్ళు మాతోటి తట్టుకోలేక అంటే భూమి మీదకి రాణిస్తలేరు అని చెప్పి ఒక రౌడీ అంటే ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు మా హద్దులు పెట్టి 183 వాళ్ళ పేరు మీద ఉన్న నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసింది సార్ 2022లో. ఓకే. అయితే ఇప్పుడు ఆయన మా భూమి మీదకి రాకముందుకే మా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఒకటి తీసుకుంది సార్. అయితే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఆ ఇంజక్షన్ కాపీ పట్టుకొని మా దగ్గరికి వచ్చిండు ఈ భూమి నుంచి మీరు వెళ్ళిపోవాలని. ఓకే. అయితే బాబు అది గతంలో 73లో వారసత్వం వచ్చింది అని చెప్పి ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము అపోజ్ చేసి ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చినా కానీ పోలీసు వాళ్ళని కూడా ఎలగొట్టి ఆ భూమి మీద అట్నే ఉన్నాం సార్. అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు అంటే కోర్టులో కేసు వేయాలి మీరు కూడా కౌంటర్ అంటే అది కోర్టులో కౌంటర్ కేసు వేసినాం సార్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇంజక్షన్ ఆడుతుంది కాబట్టి మీరు వికెట్ చేయాలి, భూమి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు కొన్న డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంటా అప్పుడు కొన్నప్పటిది? దీని పరిష్కారం ఎట్టా సార్? మీరు కొన్నప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటా సాదాబైనామానా? సాదాబైనామే సార్. సాదాబైనామాలో వేసుకున్న నెంబర్ ఎంత, ఏ నెంబర్ వేసుకున్నారు? ఇప్పుడు మీరు ఉన్న నెంబర్ కాదా సాదాబైనామాలో నెంబరు? లేదు కాదు సార్. అప్పుడు శిస్తులు మా తాత శిస్తులు కట్టిందో 184 ఒరిజినల్ గా. అయితే మాకు 6 వారాలు అయినప్పుడు ఆ భూమి అమ్మిన ఆయన పేరు ఒకటే 13B సర్టిఫికెట్ రాసిరు కానీ నెంబర్ ఒకటి 184 బదులు 183 వేసిరు. ఇప్పుడు మీరు ఏ నెంబర్లో అయితే భూమి సాగు చేసుకుంటున్నారో ఆ నెంబర్లో ఉంది అంటానికి ఏం రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి? ఒక శిస్తులు కట్టిన కాగితాలు ఒకటే ఉన్నాయి సార్. అంతే. ఎప్పుడన్నా పానీలో కబ్జా కాలం రాలేదా ఇప్పుడు మీరు ఉన్న నెంబరు? అంటే మాకు 183 పేరుతోటే కబ్జా కాలంలో కూడా ఏం రాలేదు సార్. 1999 నుంచి మా నాయన పేరు మీద మాత్రం పానీలలో వచ్చింది. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న సమస్య రికార్డులో ఉన్న నెంబర్కి ఫీల్డ్ నెంబర్కి మ్యాచ్ కావట్లేదు. ఇప్పుడు ఏంది, వాళ్ళు ఒక దగ్గర నుంచి కొనుక్కున్నారు, వాళ్ళ పాస్బుక్లో డాక్యుమెంట్లో ఒక నెంబర్ ఉంది, ఫీల్డ్లో ఇంకా నెంబర్ ఉంటుంది. ఆ ఒరిజినల్ ఏమంటుంది, నీకు అమ్మలేదు కదా, ఇది నా ల్యాండ్ కదా అని చెప్పి ఆయనకు ఆ నెంబర్కి రికార్డు ఉండి ఉంటుంది. ఆ రికార్డుని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ధరణిలోకి వచ్చాడు, కోర్టుకు పోతే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు దీనికి ఫీల్డ్ మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ఈ భూమిలో ఉన్నమాట వాస్తవమే కానీ ఈ భూమిలో ఉన్నట్టుగా రాతపూర్వక ఆధారాలు ఏమి ఉండవు. అంటే ఈ భూమిలో సాగులో ఉన్నట్టుగా పహానీలో కబ్జా కాలంలోనో లేకపోతే ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండవు. కాబట్టి వీళ్ళు ఇట్లా రెసిస్ట్ చేసుకుని ఎంతకాలం ఉండగలుగుతారు? సో ఈ కేసులో వీళ్ళకి న్యాయం జరగాలంటే వెంటనే వీళ్ళే పోయి సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ భూమిలో వాళ్ళు సాగులో ఉన్నారో ఆ భూమిలోనే వాళ్ళు కొనుక్కున్నట్టు ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి అడ్వర్స్ పొజిషన్ కూడా వస్తుంది. కోర్టు ద్వారా డిగ్రీ తెచ్చుకోవాలి. ఇది ఇప్పటికూ వాళ్ళు చేయగలిగేది. సాధారణంగా ఇట్లాంటి సమస్యలు అందరికీ కూడా ఒక సూచన ఏంటంటే, మనము ఏ నెంబర్లో అయితే సాగులో ఉన్నామో ఈ నెంబర్లోనే మన రికార్డులో కనపడాలి. అది లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు సమస్య అవుతుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా తమ భూమి ఎక్కడుందో సర్వే చేయించుకోవాలి. కనీసం ప్రైవేట్ సర్వే ద్వారానన్నా వాళ్ళ హద్దులు చూపించుకుంటే ఇది ఏ నెంబర్లో ఫిజికల్గా ఉంది, డాక్యుమెంట్లో ఏ నెంబర్లో ఉంది, 2 మ్యాచ్ అయితే పర్వాలేదు. ఒకవేళ నెంబర్ వేరు వేరు కనుక అయినట్లయితే వాటికి పరిష్కార మార్గం వెంటనే వెతుక్కోవాలి. అందుకే భూభారతి చట్టం కూడా ఏం చెప్తుందంటే, ఒకసారి భూభారతి చట్టం అమల్లోకి వస్తే లైసెన్స్ సర్వేల వ్యవస్థ అమల్లోకి వస్తుంది.
ఏ పట్టాదారైనా తనంతట తానుగా లైసెన్స్ సర్వేకి పిలిపించుకొని ఎంతో ఫీజు కడితే భూమి కొలుస్తాడు, పట్టం తయారు చేస్తాడు. దీన్ని మనం రెవెన్యూ ఆఫీసర్లకి అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి మండల్ సర్వే కూడా వెరిఫై చేసి మన పాస్బుక్లోనే ఆ మ్యాప్ వచ్చేస్తుంది. అట్లా తేవటం కోసం ఈ భూభారతి చట్టంలో నియమాలు ఉన్నాయి. కాబట్టి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అడిగినా అడగకపోయినా, సమస్య ఉన్నా లేకపోయినా, ఎవరెవరికైతే తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉందో వాళ్ళందరూ లైసెన్స్ సర్వేల ద్వారా తమ భూమిని సర్వే చేయించుకొని పాస్బుక్లో పట్టం కనుక వచ్చేట్టుగా చేయగలిగితే దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు ఆయన చేయాల్సిందల్లా సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ సూట్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనకి పహానీ నందు వాస్తవ సాగుదారు నమోదు చేయకపోవడం ఇదేమిటంటారు? ఇప్పుడు మనకు విలేజ్ రికార్డ్స్లో ఇంతకుముందు నిజాం పరిపాలనలో ఒక 40 రికార్డులు ఉండేటివి. తర్వాత ఒక 11 రికార్డులు మెయింటైన్ చేస్తూ వస్తాం. అందులో కీలకమైన భూమి రికార్డు అడంగల్, పహానీ. అడంగల్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో పదం, పహానీ అనేది నిజాం పరిపాలన ఉన్న ప్రాంతంలో వాడే పదం. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని అడంగల్ పహానీ అని, విలేజ్ అకౌంట్ నెంబర్ 3 అని అనేవాళ్ళు. ఈ రికార్డు చాలా క్రూషియల్. ఎందుకంటే మనకున్న అన్ని భూమి రికార్డులో ఎక్కడ కూడా ఏ సంవత్సరం ఏ భూమిని ఎవరు సాగు చేస్తున్నారో ఎక్కడ రికార్డు ఉండదు. కేవలం పహానీలో ఉంటుంది. ఈ పహానీ ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారి రాసేది. మన భూముల లెక్కలు ఇవన్నీ. ఆ పహానులు ఏముంటుంది, సర్వే నెంబర్ వారీగా విస్తీర్ణం ఎంత, పట్టాదారు ఎవరు, ఇప్పుడు అనుభవదారు ఎవరు, ఈ అనుభవదారు ఆధీనంలో ఎంత భూమి ఉంది, ఈ అనుభవదారికి ఆ భూమి ఎట్లా వచ్చిందని రాస్తారు. నేను పట్టాదారుని, మీరు ఆ భూమిని అనుభవిస్తుంటే మీ పేరు రాస్తారు అనుభవదారు కాలంలో. మీకు ఎట్లా వచ్చిందో కూడా రాస్తారు. కౌలు చేసుకున్నారా, ఖరీదు చేశారు, పట్టా కాలేదు కానీ ఖరీదు అయిపోయింది, లేదా కబ్జాదారు, ఆక్రమణదారు అంటే డీటెయిల్స్ ఉండేటివి. కానీ 2014 తర్వాత అసలు పహానీ రాయటం మానేయటం వల్ల ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో లేదు, ఇంకా ఓన్లీ పట్టదారే ఉంటుంది. ఆ పట్టదారే అనుభవం ఉన్నట్టుగా భావించాలి. కానీ ఈ రోజున తెలంగాణలో ఎక్కువ మంది పట్టా చేయించుకోకుండా భూమి ఇంకా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓనర్లే కానీ పట్టాకాలంకి ఎక్కలే. పహానీ ఉన్నంతకాలం కనీసం ఒక సేఫ్టీ ఏమి ఉండేదంటే పట్టాకి ఎక్కకపోయినా కబ్జా కాలంలో నా పేరు రాస్తుంది కాబట్టి ఇది ఒక ఆధారంగా ఉండేది. సో ఇప్పుడు దానికోసం కూడా భూభారతి చట్టంలో కొన్ని పరిష్కార మార్గాలకు ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ పహానీ రాయాలనే ఆలోచన ఉంది. రేపు పొద్దున వస్తే ఆ విధంగా ఎంతో కొంత అనుభవదారుడికి ఆధారం మళ్ళీ దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు రికార్డు సరిచేసుకుంటకు మండల పరిధిలో అధికారులకు అధికారం లేక అంటే ఆ అధిక సమయం మరియు ఖర్చు ఎక్కువగా అవుతుంది అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇంతకు మునుపు 71 ROR చట్టంలో ఏ సమస్య ఉన్నా సరే జిల్లా స్థాయి వరకు పరిష్కారం జరిగిపోయేది. అంటే ఆ రికార్డుకి ఎక్కించాలంటే తహసీల్దారు, రికార్డులో తప్పులుంటే ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్కి అధికారాలు ఉండేటి, ఆ స్థాయిలో పరిష్కారం అయిపోయేటి. ఎప్పుడైతే ధరణి వచ్చిందో ధరణిలో తప్పులుంటే జిల్లా కలెక్టరో సీసీఎల్లో మాత్రమే పరిష్కారం చేయాలి తప్ప కింద స్థాయిలో ఎవరికి అధికారం లేదు. సో మారుమూల గ్రామంలోని రైతుకి ఆయన పేరులో స్పెల్లింగ్ తప్పు పడినా సరే జిల్లా కలెక్టర్ దాకా రావాల్సిన సమస్య. మళ్ళీ జిల్లా కలెక్టరే చేస్తాడా అంటే ధరణిలో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే పిటిషన్ కలెక్టర్కి పోతే కలెక్టర్ ఆ పిటిషన్ తహసీల్దార్కి ఫార్వర్డ్ చేస్తే తహసీల్దార్ రిపోర్ట్ ఇవ్వాలి, దాని మీద ఆర్డీఓ చూడాలి, అడిషనల్ కలెక్టర్ చూడాలి, కలెక్టర్కి వస్తే తప్ప పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ భూభారతి చట్టం వస్తే ఏ సమస్య ఎవరు పరిష్కారం చేయబోతారో స్పష్టంగా చెప్తారు. ఆ అధికారే చేయడానికి ఉంటుంది. భూభారతి చట్టం అమల్లో వస్తే 100% సమస్యల పరిష్కారం, దాని అప్పీల్ వ్యవస్థ కూడా జిల్లా స్థాయిలోనే జరగబోతుంది. దానివల్ల రైతులకి కొంత సమయం సేవ్ అవుతుంది. మండల కార్యాలయానికి పోతే సరిపోతుంది, జిల్లా హెడ్ క్వార్టర్కో లేదా సీసీల దాకా రావాల్సిన అవసరం ఉండదు, ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే భూభారతి ఒక కీలక ఉద్దేశం ఏంటంటే రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలను వీలైనంతగా జిల్లా లేదా డివిజను, మండలం లేదా వీలైతే గ్రామ స్థాయిలో పరిష్కరించే విధంగా నియమాలు రూపొందుతున్నాయి. ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ఇమాన్యుయల్ గారు. నమస్తే మేడం. మీ సమస్య అడగండి. సార్ చెప్పండి. సార్ నాయన 1981లో పొలం కొనుక్కున్నాడు సార్. అయితే డాక్యుమెంట్లు ఉన్నాయి, తర్వాత ఈసీ తీపించిన, ఎంఆర్ఓ సార్ విఆర్ఓ సార్ ఈసీ తీపించిన 2 సార్లు తీపించినాం సార్. అయితే ఒకసారి మా పేర్ల ధరలు లెక్కింది, అదేది తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చేటప్పుడు సార్ అర్ధ ఎకరం ఎక్కింది సార్. మేము కొనుక్కున్నది ఎకరం బావు సార్. ఓకే. అయితే మళ్ళా ధరను లెక్కలేదు, తర్వాత మాకు పాస్బుక్ రాలేదు, ఏది రాలేదు సార్. ఇంతవరకు అయింది 40 సంవత్సరాలు. మేము మండలం చుట్టూ తిరుగుతున్నాము, అయినా సర్వే చేయండి. సర్వే చేస్తే వాళ్ళేమో ఏంది టిఫిన్ లేవంటున్నారు, తర్వాత బాగానే భూమి అంటున్నారు. మళ్ళీ మాకేమో మార్కెట్ వాల్యూషన్ స్టాంపులు ఉన్నాయి, తర్వాత ఈసీ తీస్తే ఈసీ ఉంది సార్. ఎందుకు చేయట్లేదు, కారణం ఏం చెప్తున్నారు, పరిష్కారం ఎందుకు కావట్లేదంటే? అయితే మీ భూమి టిఫిన్ లేదంటున్నారు సార్ సర్వే ఎన్నికి వచ్చి. ఆ సర్వే నెంబర్లో ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అని ఏమైనా ఉందని చెప్తున్నారా?
ఆర్ఎస్ మార్ కాదు సార్, ఏదో చెప్తున్నారు సార్, క్లారిటీ మాకు వీళ్ళ దాంట్లో ఏమై అర్థమైతలేదు. ఉండొచ్చు అంటే తను కొనుక్కున్న భూమిలో పూర్తి విస్తీర్ణం పట్టాకు రాలేదు. అట్లా అవును సార్. రాకపోవడానికి రెండే ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి భూ యజమాని నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉండాలి, లిటిగేషన్ ఉండాలి. రెండోది ఏమవుతుందంటే ఆ సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి ఆల్రెడీ పట్టాలు అయిపోయినాయి. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటాం, అంటే ఉండాల్సిన భూమి కంటే రికార్డులో పెరిగింది. అది తగ్గించే ప్రయత్నంలో ఏమైందంటే అసలు భూమి ఉన్న వాళ్ళ పేర్లు ఎగిరిపోయినాయి, భూమి లేని వాళ్ళ పేర్లు రికార్డులో వచ్చి కొనసాగుతున్నాయి. ఈయనకి పట్టా ఎక్కాలంటే ఆ సర్వే నెంబర్లో ఇంకెవరో వ్యక్తి భూమి లేకుండానే రికార్డులో ఉండుంటాడు. ఆ పేరు తొలగిస్తే తప్ప ఈయన పేరు ఎక్కించడానికి ఉండదు. సో భూభారతి చట్టం వచ్చిన తర్వాత సెక్షన్ 46 కింద దరఖాస్తు పెట్టుకుంటే ఈయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు, ఫీల్డ్లో ఉన్నారో లేదో చూస్తారు. ఎవరి పేరు భూమి లేకుండా, హక్కు లేకుండా ఎక్కిందో ఐడెంటిఫై చేసి ఆ పేరు తొలగించి ఈయన పేరు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు సమస్య ఏంటంటే ఆ పేరు తొలగించే అవకాశం రెవెన్యూ అధికారులకు లేదు కాబట్టి సాధారణంగా సివిల్ కోర్టుకు పోండి మేము ఏం చేయలేమంటారు. ఆయన మ్యాప్ దొరకట్లేదు అన్నారు, ఎందుకంటే సర్వే కొలవాల్సిన అవసరం ఉండొచ్చు. ఎవరికి ఎక్కువ ఉంది, మిస్ మ్యాచ్ చూడాలి అంటే టీపన్ దొరకట్లేదని కూడా ఏమైనా సమాధానం అయి ఉండదు. ఎందుకంటే ఆయన పూర్తి సమాచారం మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రాబబిలిటీ చెప్తున్నాను. ఓకే, మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్కారం మేడం. మీ సమస్య చెప్పండి. ఇప్పుడు మనతో పాటు సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఓకే మేడం. మేడం అది ఈ ధరణి వచ్చిన తర్వాత చెప్పండి వెంకటేష్ గారు. వెంకటేష్ మేడం గారు, ఇప్పుడు మేడం ఒక 20 ఏళ్ల నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ అమల్లో పెట్టుకోలేరు మేడం. అయితే కొన్న వాళ్ళ పేరు మీద కాలేదు. ఓకే చెప్పండి. అయితే అమ్మిన వాళ్ళ పేరు మీదే ఉంది. ధరణిలా ఈ ధరణి వన్బిలో అమ్మిన వాళ్ళ పేరే చూపిస్తుంది, వాళ్ళకే రైతు బంధు వస్తుంది. ఇప్పుడు అది అమల్లో పెట్టుకుందామని అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయిపోతున్నాయి మేడం. అలాంటి వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు, ఏ కారణంతో రిజెక్ట్ చేస్తారు? మీ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంటే ఉందంటున్నారు కదా, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? అవును సార్, ఎక్కడైనా మా పెండింగ్ మోటివేషన్లు అవి అయితలేవు, కొన్న వాళ్ళకి ఎక్కిస్తలేరు సార్. మా మెదక్ డిస్టిక్ లో అయితే చాలా ఇబ్బంది ఉంది అలాంటి. అంటే దీనికి ఒక కారణం ఏముంటుందంటే, ఒకసారి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కనుక అయిన తర్వాత విత్ 45 డేస్లో మ్యూటేషన్ అప్లై చేయాలి పాత చట్ట ప్రకారం కూడా. అది ఎవరు పాటించలేదు, ఎంతకాలం తర్వాత పెట్టుకుంటారు. కానీ 12 ఏళ్ల గ్యాప్ దాటిపోతే సాధారణంగా రెవెన్యూ అధికారులు రికార్డులో అమలు చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. అడ్వర్స్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఓనర్లతో లిటిగేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అన్రిటర్న్ రూల్ ఏంటంటే, డాక్యుమెంట్ కనుక రిజిస్ట్రేషన్ జరిగి 12 ఏళ్ళు కనుక దాటిపోయి ఉన్నట్లయితే కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప ఆర్ఓలో ఎక్కించకుండా ఉంటారు. ఇప్పుడు వీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, మ్యూటేషన్ కోసం దరఖాస్తు మళ్ళీ పెట్టుకోవాలి. భూభారతి చట్టం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, మ్యూటేషన్ జరగలేదు కాబట్టి కొత్త చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటే, ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసినా 2 అంచెలు అప్పీల్ పోవడానికి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు యజమానులకు నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు, వాళ్ళు అభ్యంతరం పెట్టలేదనుకో మ్యూటేషన్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే అమ్మిన వ్యక్తులు కానీ వాళ్ళ వారసులు అభ్యంతరం పెడితే అది సివిల్ కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి రామకృష్ణ గారు. మేడం నమస్తే మేడం. మీ సమస్య చెప్పండి. సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మేము గద్దాల నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఏమైందంటే సార్, మా తాత వచ్చేసి 1920 నుంచి ఒక ల్యాండ్ లో ప్రొటెక్టెడ్ టెనెంట్ ఉన్నాడు సార్. ఓకే. అయితే ఏమైంది సార్, మాకు 1953లో ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది సార్. అయితే ఏమైంది సార్, 1954 1995 వరకు మేమే ఉన్నాం సార్ పొజిషన్ లో సార్. అయితే 1954-55 కాసర పాలనీలో వచ్చేసి పట్టదారు కాలంలో వచ్చేసి మతపరమైన ఒక సంస్థ పేరు దిద్దిండు సార్. అయితే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ప్రొటెక్టెడ్ టెనెంట్ సర్టిఫికేట్ చెల్లదు ఇన్స్టిట్యూషన్లో కానీ అంటున్నారు సార్. ఎవరి పేరు ఉంది ధరణిలో? ఇప్పుడు ఎవరి పేరు రిఫ్లెక్ట్ అవుతుంది ధరణిలో? ఇప్పుడు మన ఆర్డీఓ సార్ వచ్చేసి లాస్ట్ 5 years బ్యాక్ మన ఒక బోర్డు మీద ఇచ్చిండు సార్ ఓఆర్సీ. దాని మీద మేము జేసీబీ గారి దగ్గరికి మళ్ళీ అప్పీల్ పోయినాం సార్. అది సార్. అంటే ఇందులో మీరు కొన్ని చాలా వివరాలు చూడాలి. పీటీ కనుక డిక్లేర్ అయ్యి 3080 సర్టిఫికెట్ వచ్చి ఉంటే కనుక యాజమాన్య హక్కులు పూర్తిగా వచ్చినట్టు కింద లెక్క. అట్లా కాకుండా అందులో ఏదో ఇన్స్టిట్యూషన్ ఇనాం లాగా కనపడుతుంది, తర్వాత ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఓఆర్సీ ఇచ్చారంటున్నారు. కాబట్టి మనం కొంచెం లోతుగా డాక్యుమెంట్ చూడకుండా చెప్పలేము. బట్ మీరు చేయాల్సిందల్లా 3080 ప్రాపర్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అని చాలా చక్కగా వివరించారు సునీల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాల్టి మన సాగు చట్టాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.